నేను మంచివాడిని, నా అంత మంచివాడు ఆంధ్రప్రదేశ్ లో ఇంకొకళ్ళు ఎవ్వరు లేరు, అందుకే మా తాతను చంపిన వాళ్ళని కూడా ఏం చేయలేదు నేను అంటున్న జగన్మోహన్ రెడ్డి. ఎంత మంచోడు అండి. ఎంత మంచోడు కాకపోతే గంజాయి డ్రగ్స్ అమ్మిస్తాడండి. ఎంత మంచోడు కాకపోతే కల్తీ నిక్కర్ అమ్మిస్తాడండి. ఎంతమంది చచ్చిపోయారండి అలా నిక్కర్ సాగి. ఎంత మంచి పని చేశాడండి ఆ మంచోడికి. మరి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చెప్పని సమాధానం చెప్పారు. ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళు చెప్పని సమాధానం ఈ ఓటుతో చెప్పారు. మొన్న ఈ తర చేతితో చెప్పడానికి సిద్ధంగా ఉంటారు. నీ మంచితనం ఏంది? అడవులు ఆక్రమించడం చూస్తున్నావు, పేదవాళ్ళ భూములు ఆక్రమించేసావు, ల్యాండ్ రైటింగ్ పెట్టి రైతుల గుండెల్లో రైలు పరిగెత్తిచ్చావు. మరి ఎవరు వదిలిపెట్టాను? ఎంప్లాయీస్ అదే సిపిఎస్ రద్దు చేస్తా అన్నావు, అది అన్నావు, ఇది అన్నావు. కనీసం వాళ్ళు దాచిపెట్టుకుని డబ్బులు కూడా నొక్కేసావు. ఎన్ని మంచి పనులా? ఎవరైనా వాళ్ళు దాచిపెట్టుకుని డబ్బులు ఇంకా 10 రూపాయలు కల్పిస్తే ఏదన్నా వాళ్ళు కుటుంబంలో ఏదైనా శుభకార్యం చేసుకోవడానికో లేకపోతే ఏదో ఇల్లు కట్టుకోవడానికో ఏదో కాస్త ఈ మంచి పనులకు ఉపయోగించుకుంటారు. సేవ చేశారు కాబట్టి ప్రభుత్వాన్ని తరపున ప్రజలకి అట్లా చేయాలి. కానీ వాళ్ళు పాపం అన్నారు తేపకాశం దాచిపెట్టడం. గవర్నమెంట్ ఆఫీసులో డబ్బులు చేసి అంబులెన్స్ డబ్బులు అనుకున్నావా? ఇది వచ్చేసరికి సచివాలయం తాకట్టు పెట్టావా? ఇప్పుడు డ్వాక్రా మహిళలు దాచిపెట్టుకుని డబ్బులు తిన్నావా? ఏంది నీ మంచితనం? పంచాయతీలకు వచ్చే నిధులు మన ఈ కేంద్ర గవర్నమెంట్కి పంచాయతీకి ఇచ్చే నిధులు మొత్తం లేదన్నావా? ఒక పంచాయతీ సర్పంచ్ నీ హయాంలో కనీసంగా వాడు పని ఏమైనా చేర్చగలిగాడా? నేను సర్పంచ్ని పని చేసే చేర్చగలిగాడా? ఎందుకు నీకు ఇవన్నీ నువ్వు మంచివాడేనా? మంచి పనులేనా? నీకు మంచి అంటున్నావు కదా, జనానికి చేతులు పెట్టి చేసే సందర్భం ఖరీదు చేస్తాం. ఎట్ట మంచిగా నువ్వు నీ బుద్ధి జ్ఞానం ఉంటే నువ్వు ఆలోచించుకొని మళ్ళీ చెప్పు నువ్వు మంచిగా జన్ని మంచిగా అని చేస్తే మరి ఆంధ్రప్రదేశ్ పేరు కూడా అరే మన ఓటుతో చెప్పి ఓటుతో కాదు రైతుకి చేతులతో చెప్పాలని తయారవుతారు. మాట్లాడేది బుద్ధి జ్ఞానం చేసుకొని మాట్లాడేది తెలియజేస్తాం. ఎందుకని ఇప్పుడు అతని మంచితనం గురించి అతనే చెప్పుకునే పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? ఎవరైనా ఒక మంచితనం గురించి వాడు చెప్పుకోకూడదండి. వాడు చెప్పుకున్నాడంటే వాడు మంచివాడు కాదు. మనం చేసే పని మనం మాట్లాడే మాట నుంచి వెయిటోడు పక్కనోడు చూసినోడు ఎంత మంచోడు వాడు చెప్పుకోవాలి. అప్పుడు మంచోడు అంటే వాడు అది క్వాలిఫికేషన్, అది సర్టిఫికెట్. దొంగతనం చేసిన దొంగడు కూడా నేను చాలా మంచోడు అంటాడు. వాడు కూడా సర్టిఫికేట్ ఇచ్చుకోకూడదు. ఇంట్లో పోయి తీసుకుపోతే నష్టపోయినటువంటి వానరు వచ్చి చెప్పాలా మా దొంగపోయాడయ్యా చాలా మంచోడు అని చెప్పి వాడు చెప్పాలా. నువ్వు చదువుతుంది ఎట్టుందంటే ఒక ఇంట్లో పోయి దొంగతనం చేసి నేను మంచోడిని కాబట్టి నేను దొంగతనం చేసి అని చెప్పినట్టుంది. అంతేగాని నిజంగా నువ్వు చేసిన మంచి పని ఏంది? అడవులు ఆక్రమించుకుంటే పెద్దిరెడ్డి ఏం చేశా? అది మంచి పని అంటే ఆయన అంటుంది అలాగదు. ప్రతిపక్ష నాయకుడిని అసెంబ్లీలో నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంటే నీ ఎమ్మెల్యేలు నీ మెజార్టీ ఉన్న మాట్లాడుతుంటే ఎంత మెజార్టీ ఉన్నా లేకపోతే ప్రతిపక్ష నాయకుడిని గౌరవించాల్సిన అవసరం ఉంటే మాట్లాడుతూ ఉంటే ముసిముసిలు అవ్వకూడదు మంచి పైన. ఎవరో రఫా అంటే రఫా తప్పేం వేసేద్దాం మనం మాట్లాడుతుంది మంచి మాట్లాడే మాట ఏది నీ మంచి? సిగ్గు చేరలేని నీచులారా ఏదిరా మీ మంచి? రాష్ట్రానికి మీరు చీడ పురుగులాగా పెట్టారు. ఆ చీడ పురుగు ఓటు అనేటువంటి ఆయుధంతో ఆ చీడ పురుగుని తుడిచి అవతలేశారు. ఇంకా మీరు మాట్లాడుకుంటూ ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందుకు వస్తే మాత్రం మీకు పుట్టగతులు లేకుండా పోతారని చెప్పేసి. అంటే ఆయన అంటుంది అది కాదు, మా తాతను చంపిన వాళ్ళు కూడా నేనేం చేయలేదు కాబట్టి నేను మంచివాడిని, మా బాబాయిని చంపిన వాళ్ళు కారుల్లో తిరుగుతున్నా నేనేం చేయలేదు కాబట్టి నేను మంచివాడిని అంటున్నాడు. మరి ఆయన నువ్వేం ఎందుకు చేయరా? నువ్వు చేయని పనే ఉంది. ఒక సుధాకర్ గవర్నమెంట్ డాక్టర్ ఒక మాస్క్ అడిగిన పాపానికి బోడిగుండు తెప్పించి ఒక దళితుడిని సాగుపట్టించావా? ఒక దళితుడిని సుబ్రహ్మణ్యం చేత కారు డ్రైవర్ని డోర్ డెలివరీ చేయించావా? దళితుడు అనే ఇప్పుడు దళితుడు వాటికి ఎస్సీకి కార్పొరేషన్లు ఏమన్నా ఎస్సీలకి ఏమన్నా లోన్లు ఇవ్వగలిగావా? నీ టైంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎస్సీలకి ఏమన్నా ఒక లోన్ ఇచ్చి ఆదుకోగలిగావా? బీసీ కార్పొరేషన్ ద్వారా బీసీలకి ఏమన్నా లోన్ ఇచ్చి ఆదుకోగలిగావా? కాపు కార్పొరేషన్ ద్వారా కాపులకి ఏమైనా ఇచ్చావా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నువ్వేమన్నా చేసావా మంచి పని? ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎవడన్నా చేసావా? నువ్వు చేసింది ఏంది? ఒకటే చేసావు. ముసలి వాళ్ళకి అది 5 సంవత్సరాలు పెంచావు, ఒక 1000 రూపాయలు పెంచని చెప్పి. అది నువ్వు చేసిన పని. నువ్వు చేసింది ఇంకా అంత చేయలేదు. ఏది చేసినా కూడా నీ లాభం, సొంత లాభం, నీ లాభం, నీ పార్టీ నాయకుల లాభం లేదు. ఇప్పుడు సెంటు స్థలాలు ఇచ్చారు. సెంటు స్థలాలు ఇచ్చినప్పుడు ఇంతవరకు సెంటు స్థలం చేసిన వాడికి ఇంతవరకు ఎక్కడ నా స్థలం ఇచ్చిన సంతోషం ఎక్కడ లేదు. నీ పరిపాలన ఇచ్చిన వాళ్ళకి
నీ పార్టీ ఎమ్మెల్యేలకి మంత్రులకి మాత్రం కమిషన్ ఎప్పుడు వెళ్ళిపోయి ఆ రోజు వెళ్ళిపోయింది. ఎంత దోపిడీ దోచుకున్నారు సెంటు స్థలాల్లో. ఇదే మీరు చేసిన మంచి పని. పేదోడికి సెంటు స్థలాలు ఇస్తా అని చెప్పి కోట్లు మీ ఎమ్మెల్యేలు మంత్రులు దోచుకున్నారు. ఇది నిజం కాదా? అబద్ధం చెప్పండి. మీ గుండె మీద చేసుకొని బయటకు వచ్చి మేము ప్రూఫ్ చేపిస్తాం. ఏ ఎమ్మెల్యే ఏ మంత్రి ఎంత నూకాడో ఒక పేదవాడికి చెండు స్థలం ఇస్తా అని చెప్పి పనికిరాని భూములు తక్కువ రేటుకు కొని ఎక్కువ రేట్లు కమ్మించి ఎంత మోసం చేశారో మేము నిరూపిస్తాం. కాదు మేము మంచివాడు అంటే మీ మంచితనం నిరూపించుకోరాలే. కలిసి నిక్కలు అమ్మలేదా మీరు? కలిసి నిక్కలు అమ్మలేదని చెప్పి రాండి. మీ మంచితనం అడుగులు ఆక్రమించుకోలేదా మీరు? మేము అడుగులు ఆక్రమించుకోలేదని చెప్పి నిరూపించండి. సిగ్గుచారం లేని పనులు, కలిసి పనులు, నీచమైన పనులు, చేసిన పనులు చేసి అదవల్ల సిగ్గుచారం లేక మాట్లాడక నోరెట్టు వస్తారు మీరు. ఆంధ్ర ప్రజలు మీకు మంచి తనంగా చెప్తారు, బుల్లెట్తోటి మీకు చేతులతో చెప్తారు. ఇక మీకు బుద్ధి రాకపోతే చెప్పి సందర్భం చేస్తాం. ఆయన అంటుంది ఏంటంటే కనుక మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం, పోలీసులారా జాగ్రత్త పడండి, లేదంటే కనుక సప్త సముద్రాల అవతల ఉన్న గుడ్డలొప్పు తీసి లోపొస్తాం. మళ్ళీ అధికారంలో నీకు ఎట్లా వస్తావు? అసలు నీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మా దరిద్రం పోయింది అనుకుంటుంటే నీకు ఓటేసేవాడు ఎవడు ఆంధ్రాలో? నీ పోటీ ఉంటారు అక్కడక్కడ రాక్షస మనసత్వం కదా వాళ్ళు. ఎవరు నలుగురు ఓటు ఎత్తే నువ్వు గెలవు. ఏ ర్యాంకులైనా సరే ఆంధ్ర ప్రజలు మొత్తం ఏకగ్రీవంగా ఒకే పార్టీ గుద్దారు. పోయినసారి నీకు ఇచ్చారు చూసా 155 160 సీట్లు. అట్లా ఇస్తే గెలుస్తారు తప్ప నీ పార్టీ బొఫోన్ గాళ్ళు ఓట్లెత్తే నువ్వు గెలవు. నలుగురు బొఫోన్ గాళ్ళు 4 మాటలు బులబక్షేమాలు చెప్పేది గెలవు జగన్మోహన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ ప్రజల అభిమానం సంపాదించుకుంటే నువ్వు గెలుస్తావు. కానీ ఆంధ్ర రాష్ట్రాన్ని నిలువులో దోపిడీ చేసి దోచుకొని అడుగులు కానించి రోడ్లు కానించి మన పేద వర్గానికి సంబంధించిన రైతాంగ పొలాలు కానించి కేంద్రం నుంచి వచ్చినటువంటి నిధులు కానించి మొత్తం దోచుకు తిన్న మీకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓటేస్తారు ఎట్లా అనుకుంటున్నాను? ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మీకు సిగ్గు లేదనుకో. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి సిగ్గు చరం అన్నీ ఉన్నాయని చెప్తే చదివేస్తా. మీకు సిగ్గు చరం లేవు. మాకు తెలిసింది ఆంధ్రప్రదేశ్ ప్రజానికి. నీకు తెలియకపోతే మేము చేస్తాం. మీకు లేవురా సిగ్గు చరాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు చెప్తూ ఉన్నారు. ఇప్పుడు కానీ సిగ్గు చరం తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.